कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित ओम अज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ये हि संस्पर्शजा भोगा दुःख येन एव ते आद्यन्तवन्त कौन्तेय न तेषु रमते बुधः। భగవంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆద్యంతములను కూడియున్నందున తెలివిగలవాడు వానియందు ప్రియమును పొందడు. ఇక్కడ ముఖ్యంగా బుద్ధిమంతుడు అంటే తెలివిగలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇంద్రియ సంపర్కముచే, ఇంద్రియాలు కామానికి స్థావరాలు అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఆ ఇంద్రియాలు రకరకాలైనటువంటి ఇంద్రియ భోగ వస్తువులపైన ప్రేరణ కల్పిస్తూ ఉంటాయి. వాటిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించేటువంటి మానవుడు వాటి వల్ల దుఃఖాలనే పొందుతాడు. అందువల్ల తెలివిగా వాటిని తప్పించుకుంటాడు. ఉదాహరణకి భగవంతుడు చెప్పినట్లుగా తాబేలుకు అపాయం కలిగినప్పుడు ఏం చేస్తుంది? దాని అవయవాలన్నింటినీ కూడా అది లోపలికి ముడిచేసుకుంటుంది. అదే రకంగా బుద్ధిమంతుడైన వాడు ఇంద్రియ ప్రేరణ కలిగేటువంటి వాతావరణంలో తన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకొని, అంటే ఆ ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలిపెట్టినట్లయితే ఏమవుతుంది? దానివల్ల దుఃఖాలను పొందుతాడు. అందువల్ల ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకొని అతను తన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఇంకొక సత్యం కూడా ఉంది. ఈ ఇంద్రియ భోగం ఏదైనా కానీ దానికి ఆది అంతము అన్నటువంటిది ఉంటుంది. అందుకనే ఆచార్యులు వివరిస్తూ ఉన్నారు, భౌతికానికి ఏదైనా కానీ ఆద్యంతములు ఉన్నాయి. ఆధ్యాత్మికం ఆద్యంతములు లేనటువంటిది ఆధ్యాత్మికం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆధ్యాత్మికం. భౌతికమైనది ఏదైనా కానీ ఆది అంతము రెండు ఉన్నాయి. మన శరీరం కూడా చూసుకోండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. ఒక జన్మలోనే మనం ఎన్నో శరీరాలు మాలుస్తున్నాం. బాల్యము, యవనము, మధ్య వయస్కుడు, వృద్ధాప్యం, అది పుట్టుక, పెరుగుదల, అంతమొందుట, భౌతికమైనటువంటి పదార్థానికి ఉన్నటువంటి పరివర్తనలు. అది కూడా జీవి ఉన్నప్పుడే ఈ పరివర్తనలు. అందుకనే జడ పదార్థం, కుర్చీ ఉంది, అది కుర్చీ ఇంకో కుర్చీని తయారు చేయలేదు, లేకపోతే దాంట్లో ఏం మనం ఎట్ట తయారు చేస్తే అది అట్లా ఉంటుంది అంతే. కానీ మనిషి జీవుడున్నటువంటి ఏ పదార్థమైనా కానీ పరివర్తనలకు లోనవుతుందన్నమాట, మార్పు చెందుతూ ఉంటుంది. సో అందువల్ల భౌతికానికి ఆధ్యాత్మికానికి అది వ్యత్యాసం. భౌతికం ప్రతిదీ కూడా
అశాశ్వతమైనటువంటిది, ఆత్మ శాశ్వతమైనటువంటిది. సో అందువల్ల తెలివైనటువంటి వాడు యొక్క ఇంద్రియార్థ సంపర్కం కోసం ప్రాకులాడడు. ఎందువల్ల అంటే దానివల్ల ఆదాయం ఏం లేదు, ఒకరోజు అంతమొందేటువంటిది అది. అందువల్ల దాని మీద ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడు. దాని ఫలితం దుఃఖం కూడా వస్తుంది అన్నటువంటిది అతనికి తెలిసి ఉండడం వల్ల చాలా జాగ్రత్తను వహిస్తాడనమాట. సో అందుకని మనం ఇక్కడ గుర్తించినట్లయితే భౌతికమైనటువంటి విషయం ఏదైనా కానీ మీరు తీసుకోండి, ఉదాహరణకి భౌతిక శబ్దం కానీ, ప్రభుపాదుల వారు కూడా ఉదాహరిస్తారు. కోకోకోలా 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 మనం ఎంతసేపు చెప్పించగలం ఆ శబ్దాన్ని? కానీ రామనామం తీసుకోండి, మహామంత్రం తీసుకోండి. ఉదాహరణకి నేను 22 సంవత్సరాల నుంచి నామం చేస్తూ ఉన్నా, ఇంకా చేయాలన్నటువంటి ఆసక్తి పెరుగుతుంది. కానీ అరే ఇంకా చాలే అన్నటువంటి భావన ఉండదు. ఎందువల్లంటే ఆ శబ్దం భౌతికానికి అతీతమైనటువంటిది, ఆధ్యాత్మికం, భగవంతుని యొక్క నామం. అదే భౌతికం ఏదైనా కానీ గులాబ్ జామున్ ఒకటి తినండి, రెండోది తినండి, మూడోది తినండి, నాలుగోది వచ్చేసరికి వెగట వస్తుంది, అదే విషంగా మారుతుంది. సో భౌతికం ఏదైనా కానీ మొదటిలో రుచిగా ఉంటుంది, చివరిగా అది విషంగా మారుతుంది. ఏదైనా తీసుకోండి, ఇంద్రియ భోగం కూడా అదే రకంగా ఉంటుంది. ప్రభుపాదుల వారు దాన్ని జిలతో పోలుస్తారు. మన ఒంటి మీద జిల ఉన్నప్పుడు గీరినప్పుడు ఇంకొంచెం గీరాలనిపిస్తుంది. చివరికి అది ఎక్కడి దాకా వెళ్తుంది అంటే పుండు పడేంత వరకు వెళ్తుంది. భౌతికం కూడా మహాదావాగ్నిలో ఎంత ఇంధనాన్ని పోసినా కానీ అది సంతృప్తి చెందదు, అంత దహించేస్తుంది. ఇంకా కావాలంటుంది. అదే రకంగా ఈ యొక్క ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది అది దాంట్లో ఆది అంతములు ఉన్నాయి. సో అందువల్ల ఏమవుతుంది అంటే మనిషి ఆత్మ అనుభవించేవాడెవరు? భోక్త. కానీ వీడికి అనంతమైనటువంటి ఆనందం కావాలా? సో అందువల్ల ఆ అనంతమైనటువంటి ఆనందం ఎక్కడికి లభిస్తుంది అంటే పరమాత్మ సేవలో లభిస్తుంది జీవునికి. ఈ యొక్క ఇంద్రియాలు భోగించడం వల్ల కాదు. అయితే ఈ ఇంద్రియాలు ఎన్నటికీ కూడా విందు కావింపబడలేవు, సాటిస్ఫై కావవి. భూమండలం అంతా అప్పగించండి, మరి చంద్రమండలం సంగతి ఏంటి అంటే ఇంద్రియాలు. మరి ఈ ఇంద్రియాలకు ప్రభు అయినటువంటి హృషికేశ సేవనం. ఇంద్రియాలకు ప్రభు ఎవరు? కృష్ణుడు, హృషికేశుడు. ఆయన యొక్క సేవలో ఇంద్రియాలను ఎప్పుడైతే మనం కైంకర్యం చేస్తామో, ఇక్కడ అందుకనే భౌతిక ఇంద్రియాలు అన్నారు. మనం కూడా ప్రాథమిక దశలో ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అంత ఆసక్తి ఉండదు. దానికి కారణం ప్రభుపాదులు వారు చెప్తారు. పచ్చకామెరలో ఉన్నటువంటి వ్యక్తికి చెరకు రసం చేదుగా ఉంటుంది. అదే రకంగా భవరోగానికి గురి అయినటువంటి మనందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన ప్రాథమిక దశలో బలవంత భాగస్వామ్యంగా ఉంది. అంటే సహజమైనటువంటి ఆకర్షణ కలగట్లేదు. కారణం ఏంటి అంటే మనం భవరోగానికి గురి అయి ఉన్నాము. కామెరలో ఉన్న వ్యక్తికి ఏ రకంగా తీయటి పదార్థం కూడా చేదులాగా అనిపిస్తుందో అదే రకంగా ఇంత మధురమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనకు అది చేదుగా ఉంటుంది మొదట్లో. అయితే చేదుగా ఉన్నప్పటికీ కూడా చెరకు రసం తీసుకోంగా ఎప్పుడైతే కామెర్లు పోతుందో వాడికి దాని యొక్క మాధుర్యం తెలియపడుతుంది. అదే రకంగా చేదుగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన మనం తీసుకోంగా ఏమవుతుంది అంటే దాంట్లో మనలో భవరోగం పోయే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం పెరుగుతూ ఉంటుంది. కానీ మాధుర్యం ఎక్కడుందో తెలియక, ఉదాహరణకి ఒక నది ఒడ్డున ఒక పండ్ల చెట్టు ఉండిందంట. ఆ చెట్టు నిండుకు పండ్లు విరగ కాసి ఉన్నాయి. అయితే ఆ చెట్టు యొక్క నీడ ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లలో కనిపిస్తూ ఉండిందనమాట. ఎప్పుడైతే నీళ్లలో కనిపిస్తూ ఉండిందో ఒక వ్యక్తి అరే ఆ నీళ్లలో కనిపిస్తూ ఉన్నటువంటి నీడను అది యథార్థం అనుకొని ఆ నీళ్లలో దూకాడంట ఆ పండ్లు పట్టుకునేదానికి. ఆ రకంగా మనం ఈ ఛాయా ప్రపంచం, భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతమైనది, దాని యొక్క ప్రతిబింబం ఈ భౌతిక జగత్తు అంటున్నాడు. ఈ ప్రతిబింబమైనటువంటి భౌతిక జగత్తులో మనం ఆనందం వెతుకుతూ ఉన్నాము. కానీ ఇది
దుఃఖాలయం. ఇది దుఃఖాలకు ఆలయం. ఇక్కడ మనం ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం. కానీ ఆనందం ఎక్కడుంది? ఆ పరతత్వంలో ఉంది ఆనందం. దాన్ని మనం గుర్తించాలా? ఈ ప్రాపంచిక విషయాల్లో ఆనందం లేదు. ఆ పరమాత్ముని యొక్క సేవలో ఆనందం ఉంది ఆత్మకి. అందుకనే స్వామి ప్రభుపాదుల వారు ఎప్పుడూ ఉదహరించేటువంటి వారు ఏమని అంటే, మనం ఇక్కడ 2 విషయాలు గుర్తు తెచ్చుకోవాలా, 2 సత్యాలను మనం గ్రహించాలా. అది ఏమిటి అంటే, ఒకటి, ఈ శరీరం అన్నటువంటిది వాహనం. ఆ శరీరాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఈ వాహనాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆత్మ. ఉదాహరణకు మనం వాహనంలో పోతూ ఉంటే నడిపించే వ్యక్తికి ఆకలిస్తే పెట్రోల్ బంకు తీసుకెళ్లి వాహనాన్ని పెట్రోల్ పట్టిస్తే నడిపించే వ్యక్తి యొక్క ఆకలి తీరదు. అదే రకంగా ఈ శరీరం అన్నటువంటి వాహనానికి ప్రాపంచిక విషయాలైతే ఆత్మకు పరమాత్మ సేవ ఆహారము. ఆ పరమాత్మ సేవ అన్నటువంటి ఆహారం ఇవ్వనంత వరకు ప్రాపంచికంగా మీరు ఏం పని చేసినా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏదో తీరని అసంతృప్తి అన్నటువంటిది వెంటాడుతుంది. ఆ అసంతృప్తి కారణం తెలియక వెరైటీస్ మారుస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఈ ఇంద్రియ భోగ వాంఛ, ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా ఆ భగవత్ సేవలో కైంకర్యం, ఆ భోగవాంఛ అన్నటువంటిది ఎప్పుడు కూడా మనకు దుఃఖాన్ని ఇస్తుంది అన్నది ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారనమాట. అందువల్ల ఆచార్యులు చక్కటి ఉదాహరణలు అది ఇచ్చారు. ఉదాహరణకి చేప, జిహ్వా ఒక ఇంద్రియం. ఇంద్రియాలన్నిటిలోకి బలమైనటువంటి ఇంద్రియం నాలుక అన్నారు. నాలుకను ఎవరైతే నిగ్రహించగలరో మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఆటోమేటిక్గా నిగ్రహింపబడతాయంట. కానీ ఎవరైనా కానీ నేను నాలుకొక్కదాన్ని నిగ్రహించలేకుండాను మిగిలిన అన్నిటిని నిగ్రహించాను అంటే అది సత్యం కాదు. ఎందువల్లంటే నాలుకను నిగ్రహించలేని వాడు ఏ ఇంద్రియాన్ని కూడా నిగ్రహించలేడు అనేది సత్యం. సో ఈ నాలుగుకి ఉదాహరణ ఏమిచ్చారు అంటే, నీటిలో చేప, దానికి తినడానికి చాలా ఉన్నాయి అక్కడ. కానీ జాలర్ ఏం చేస్తాడు? ఆ యొక్క కొక్కానికి ఎరవేసి లోపల వేస్తాడు. అది తినడానికి అన్ని ఉన్నా కానీ దాన్ని తినాలా అన్నటువంటి భావంతో వచ్చి దాన్ని పట్టుకుంటుంది. ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటుందో చిక్కుపోతుంది, చివరికి మరణిస్తుంది. అదే రకంగా చివరికి ఏమైంది? దుఃఖం. దుఃఖం. అందుకనే భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, అత్యాహారం, ఆహారం అధికంగా భుజించిన ప్రాబ్లమే, లేకపోతే తక్కువగా భుజించిన ప్రాబ్లమే. మనం మీడియంగా ఎంత అవసరమో అంత భుజించడానికి మనం ప్రయత్నించాలి. ఆచార్యులు అందువల్ల ఏం చెప్తున్నారు అంటే, ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి ఎంత ఆహారం అవసరమో అంతే మనం స్వీకరించినప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడతాయి. ఎందువల్ల? మనం తినేదాన్ని బట్టి, ఏ రకమైనటువంటి ఆహారం తింటామనే దాన్ని బట్టి మన యొక్క ఇంద్రియాలకు భావనలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏం తింటే అది అవుతావని కూడా చెప్తూ ఉన్నారు. సో అందువల్ల మనం తినే ఒక ఆహారం, అందువల్ల శాస్త్రాల్లో ఎట్లా తినాలా అన్నటువంటిది కూడా ఉంది, ఏం తినాలా అన్నటువంటిది కూడా ఉంది. శాకాహారాన్ని భుజించాలి మనం. అదే సమయంలో అర్ధ భాగం ఆహారంతో నింపాలా, పావు భాగం నీళ్లతో నింపాలా, మిగిలినటువంటి పావు భాగం గాలితో నింపాలా. అప్పుడు అది ఆరోగ్యకరం అని చెప్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం? గొంతు దాకా భుజించేస్తాం. దానివల్ల అన్ని అనర్థాలకు దారితీస్తుంది. అవసరానికి మించి ఎక్కువ తిన్నా కానీ, ఎక్కువ శక్తిని వచ్చినా కానీ ఎట్లా దాన్ని వినియోగించాలా అన్నటువంటిది కూడా తెలియదు అనమాట. ఉదాహరణకి భౌమాసురుడు పరమశివుని కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన ఏం వరం కావాలా అంటే, నాకు 1000 చేతులు కావాలా అని చెప్పి వరాన్ని కోరుకున్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. ఎప్పుడైతే ఆ 1000 చేతులు వచ్చాయో ఆ చేతులతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనకున్నటువంటి 2 చేతులతోనో ఏం చేయాలో అర్థంగా కల్లాడుతూ ఉన్నాం. మరి వాడేం చేశాడు? ఆ 1000 చేతులతోటి పర్వతాలను మోదుతూ ఉన్నాడంట. పర్వతాలను పిండి చేసేస్తూ ఉన్నాడు. అయినా కానీ వాడి జీల తీరలేదు. చివరికి ఏం చేశాడు అంటే, ఆ వరం ఇచ్చినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి, 1000 చేతులు అయితే మీరు ఇచ్చారు, నాకు చాలా జిలగా ఉంది, ఎవరితోనో యుద్ధం చేయాలనుకుంటున్నాను, పర్వతాలని మోదుతూ ఉన్నాను, పిండి కొట్టేస్తున్నాను, కానీ ఈ యొక్క జిల తీరట్లేదన్నాడు. అప్పుడు పరమశివుడికి అర్థమైంది వీడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వరం ఇచ్చినటువంటి నాతోనే యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు దుర్మార్గుడు. అరే,
కుడి చేతులతోటి ఎడం చేతులు గీరుకుంటూ ఉండు, నీ జల తీర్చేవాడు వస్తాడు, ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పి వాడిని చెప్పి పంపించేస్తాడు. ఈ రకంగా అవసరానికి మించినటువంటి శక్తి ఉన్నా కానీ దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో తెలియదు అనమాట. అందుకని జిహ్వా, మరి ఇదే జిహ్వను మనం ఏ రకంగా ఆధీనంలో పెట్టుకోవచ్చు? అందుకనే గోవింద అంటే గో అంటే ఇంద్రియాలు అన్నారు, వింద ఆ ఇంద్రియాలను సాటిస్ఫై చేయగలిగిన వాడు, సంతృప్తి పరచగలిగినటువంటి వాడు ఎవరు అంటే గోవిందుడు. ఆ గోవింద నామస్మరణలో నాలుకను ఎప్పుడైతే మనం వినియోగిస్తామో ప్రాపంచిక విషయాల పట్ల మాట్లాడాలని కానీ ఆసక్తి తగ్గిపోతుంది దానికి. ఎప్పుడైతే ఆ నాలుకకు గోవిందుని యొక్క మహాప్రసాదాన్ని భుజించేటట్టు చేస్తామో, రుచి చూపిస్తామో, అప్పుడు ప్రాపంచిక తిండి మీద ఆసక్తి నాలుకకు తగ్గిపోతుంది. అప్పుడు అది దివ్యంగా మారుతుంది. అందుకనే ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ హృషికేశుని యొక్క సేవలో ఇంద్రియాలను ఎప్పుడైతే మనం వినియోగిస్తామో ఆ ఇంద్రియాలు పవిత్రమవుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అందువల్ల భగవత్ అర్పితమైనటువంటి ప్రసాదం అది దివ్యం. కరుణావతారం, భగవంతుని యొక్క కరుణావతారం ప్రసాదం. నాస్తికుడు కూడా అదేదో తినే పదార్థం అని చెప్పి తినేస్తాడు, కానీ దాని పని అది చేస్తుంది. ఆ నాలుకకు ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి భగవత్ ప్రసాదం రుచి చూపించామో, ఆ నాలుక చేత ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి భగవత్ నామాన్ని కీర్తింపజేస్తామో నాలుక దివ్యమవుతుంది. తర్వాత ఆచార్యులు ఇంకో ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. కళ్ళు ఇంకొక ఇంద్రియం. కళ్ళు చూసిందల్లా కావాలంటుంది. ప్రత్యేకించి స్త్రీకి పురుషుడి మీద, పురుషునికి స్త్రీ మీద ఆకర్షణ. దీనికి ఉదాహరణ ఏమిస్తారు అంటే మినుగురు పురుగు. ఆ పురుగు ఏమిటి అంటే మంటలకు ఆకర్షితమై మంటలోకి వెళ్తుంది, కాలిపోతుంది. అదే రకంగా ఈ యొక్క కామాగ్ని, ధావాగ్ని లాంటిది. ఆచార్యులు ఏం చెప్తున్నారు? మదపు టేనుగుని ఏ రకంగా గొలుసుతో బంధిస్తారో ఈ కామం అన్నటువంటిది జీవుణ్ణి భౌతిక జగత్తులో బంధిస్తూ ఉంది. కానీ కామాన్ని చేర్చేటువంటి, మనసుకు చేర్చేటువంటి ఇంద్రియం కళ్ళు. ఆ కామపూరితమైనటువంటి నేత్రాలను ప్రేమపూరితంగా మనం మార్చుకోవాలి. చాలామంది అడుగుతారు, భగవంతుడిని మీరు చూపించగలరా? బ్రహ్మ చెప్తున్నారు బ్రహ్మ సంహితలో, ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ ఎవరైతే కళ్ళకు రాసుకుంటారో వాళ్ళు ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుడిని చూడగలరు అని చెప్పి చెప్తారు. మరి మనకు ఒక పద్ధతి ఉంది. మన సనాతన సంస్కృతిలో ప్రాతకాలంలో, సాయంత్రం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మందిరాలకు వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి శ్రీమూర్తి విగ్రహాలు, అర్చ విగ్రహాలు దర్శించడం. ఎవరైతే ప్రతినిత్యం ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని మందిరంలో దర్శిస్తూ ఉంటారో వాళ్లకు భౌతిక విగ్రహాల పట్ల ఆసక్తి పోతుంది. నేను ఇందాకేం చెప్పాను? స్త్రీకి పురుషుని రూపం మీద, పురుషునికి స్త్రీ రూపం మీద ఆకర్షణ. మరి ఆకర్షణ ఎప్పుడు తగ్గుతుంది అంటే భగవంతుని యొక్క దివ్యమంగళమైనటువంటి అర్చ విగ్రహాలు ఆయన చరణ పాదాల నుంచి ఆయన ముఖార బిందం వరకు తీక్షణంగా ప్రతినిత్యం దర్శించడం వల్ల మనలో భౌతిక విగ్రహాల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ నశిస్తుంది అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు, శాస్త్రం చెప్తూ ఉంది. తర్వాత చెవులు. ఈ చెవులు కూడా ఒక ఇంద్రియం. దీనికి ఉదాహరణ ఆచార్యులు ఏమిస్తూ ఉన్నారు అంటే అరణ్యంలో జింకలను పట్టడానికి వేటగాడు ఏం చేస్తాడు? చక్కటి సంగీతాన్ని వాయిస్తాడు. ఎప్పుడైతే చక్కటి సంగీతాన్ని వాయిస్తాడో ఆ సంగీత వాయిద్యం విన్న తర్వాత జింక తన్మయత్వంలో అట్లా మత్తుగా నడుస్తూ ఉంటుంది. అదే అదనుగా చూసుకుని వల వేసి దాన్ని పట్టేస్తాడు, ఆయుధంతో గాయపరుస్తాడు. అదే రకంగా మనకు కూడా ఏదో ప్రాపంచికమైన వినాల అన్నటువంటి ఆసక్తి. అందుకనే చూడండి, బస్సుల్లో కానీ రైళ్లలో కానీ ప్రయాణం చేసేటప్పుడు
మీ పేరు ఏంటండి అనే దగ్గర నుంచి మొదలయ్యి ప్రపంచ రాజకీయాలన్నీ కూడా చర్చిస్తే కాలం మర్చిపోతారనమాట. ఏదేదో వినాల. ఆ ప్రాపంచికమైనటువంటి వినాల అనేటువంటి దాంట్లో కాలహరణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ వినడం అనేటువంటి మత్తులో ఏ రకంగా ఆ జింక ప్రాణాలు కోల్పోయిందో అదే రకంగా మన జీవితం కూడా కాలహరణం జరిగిపోతూ ఉంది. ఒక గడియ గడుస్తూ ఉంది అంటే మనం మృత్యువుకి చేరువవుతూ ఉన్నాం. అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు చెప్తారు, మనమందరం కూడా ఊరేగింపులో ఉన్నాం. ఎక్కడికి ఊరేగింపు? శ్మశాన వాటికకి. వృద్ధులు మాత్రం ముందున్నారు, యువకులు వెనకాల ఉన్నారని కాదు. పదం యత్విపదం. ఎవరికి ఎప్పుడు విపత్తు వస్తుందో, మృత్యు వస్తుందో తెలియదు. ఇంటిమేషన్ లేకుండా వచ్చేటువంటిది మృత్యు. అందువల్ల ఈ మనుష్య జీవితం చాలా విలువైనటువంటిది. ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క లవం కూడా మనుష్య జీవితంలో విలువైనటువంటిది. ఎందువల్ల అంటే కేవలం మనుష్య జన్మలోనే ముక్తిని పొందేదానికి అవకాశం ఉంది, సత్యాన్ని తెలుసుకునేదానికి అవకాశం ఉంది. వేరే ఏ జంతు జాతుల్లో కూడా ఈ మహత్తరమైన అవకాశం లేదు. అందువల్ల ఏదో అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి తత్వాలు వినడం కన్నా ఆ శ్రీహరి నామాన్ని శ్రవణం చేయడం ద్వారా, ఆ శ్రీహరి తత్వాన్ని వినడం ద్వారా, హరి అంటే అనర్థాలు హరించేటువంటి వాడు, మనలో ఉన్నటువంటి కాలుష్యాలు తొలగించేటువంటి వాడు. ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, స్వామి నీ నామం ఎంత శక్తివంతమైనదయ్యా, నామ రూపంలో అందరి హృదయాల్లోకి వెళ్ళి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నాడు. ఆ చెవు మనం ఆ శ్రవణం ద్వారా, ఆ భగవత్ లీల కథలను వినడం ద్వారా, ఆ భగవత్ తత్వాన్ని వినడం ద్వారా మనం ఆ యొక్క చెవిని పవిత్రం చేసుకోవాలి. తర్వాత వాసన చూడడం. దీనికేం చెప్తారు అంటే, పునుగు పిల్లి దాని యొక్క శరీరం నుంచే వాసన వస్తూ ఉంటుంది. కానీ ఈ వాసన ఎక్కడ వస్తుందా అని చెప్పి అది పిచ్చి పట్టిన దానిలాగా అరణ్యమంతా కూడా పరిగిస్తుంది. మనం కూడా పురుషునికి స్త్రీ వాసన, స్త్రీకి పురుషుని వాసన, సుగంధాలు, వీటి యొక్క వ్యాపకాల్లో మనం పరిగెడుతూ ఉంటాం. వాటిని ఆ భగవంతునికి అర్పించినటువంటి అగరత్తులను వాసన చూడడం ద్వారా, ఆ భగవంతుని పాదపద్మాలు, మనకు మందిరానికి వెళ్ళినప్పుడు భగవంతుని పాదపద్మాల నుంచి పుష్పాలు మనకిస్తారు. అవి వాసన చూడడం ద్వారా ఆ యొక్క వాసన చూడాలన్నటువంటి ఆ ముక్కు ఇంద్రియాన్ని మనం పవిత్రం చేసుకుంటాము. భగవంతుని పాదపద్మాలకు అర్పించినటువంటి తులసి యొక్క వాసన చూసి చతుర్కుమారులు, వాళ్ళు నిరాకార రూపాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తులు కూడా సాకారం పట్ల ఆకర్షణ కలిగింది, భగవంతుని యొక్క రూపం పట్ల ఆకర్షణ కలిగింది. ఆ భగవంతుని పాదపద్మాలకు అర్పించినటువంటి తులసి పుష్పాన్ని వాసన చూడడం ద్వారా మనం పవిత్రులమవుతాం. తర్వాత స్పర్శ. ఎంత పెద్ద జంతువు ఏనుగు ఒక ఆడ ఏనుగుకి తర్పీదునిచ్చి మగ ఏనుగు ముందు పంపిస్తే దాని వెనకాల వెళ్తూ ఉంటే పెద్ద గొయ్యి తవ్వి పచ్చిగడ్డి కప్పుంటాడు వేటగాడు. ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి ఆడ ఏనుగు కాస్త పక్కకు జరిగిపోతుంది, ఈ మగ ఏనుగు పోయి ఆ గొయ్యిలో పడిపోయి బంధింపబడుతుంది. స్పర్శ, చర్మం. భగవంతునికి సేవ చేయడం ద్వారా, భగవద్భక్తులకు సేవ చేయడం ద్వారా మనం మాలతో జపించమంటాం. తులసి మణి, తులసి మాల. ఆ తులసి మాలను స్పర్శించడం ద్వారా, మాల జపం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క చర్మం, ఈ స్పర్శ అన్నటువంటి ఇంద్రియం పవిత్రమవుతుంది. ఈ రకంగా ఇంద్రియాలను పవిత్రం చేసుకునేదానికి మనం ప్రయత్నించాలా. ప్రాపంచిక జగత్తులో ఈ యొక్క ఇంద్రియాలను ఎంత భోగించాలనుకున్నా కానీ అది సంతృప్తి చెందదు, దానివల్ల దుఃఖమే వస్తుంది. తెలివిగలవాడెవరూ కూడా అటువంటి ప్రక్రియ చేయడు. ఎందువల్ల అంటే ఆ యొక్క గమ్యం ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది చివరికి దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి. సో అందువల్ల ఈ యొక్క ఇంద్రియాలను పవిత్రం చేసుకునే దానికోసం భగవత్ సేవలో మనం కైంకర్యం చేసుకోవాలా. మనస్సును పవిత్రం చేసుకునే దానికోసం నామస్మరణ చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, తరించండి. హరే కృష్ణ.
सहस्रशीर्षरञ्जितम् सहस्रहस्तराजितम् सहस्रविधविभासितम् सहस्रवर्णसंश्रितम् सहस्ररूपदीपितम् सहस्रनामसरलितम् समस्तसद्गुणोन्नतम् समस्तदेवतातुलम् समस्तशक्तिमण्डितम् समस्तभक्तवन्दितम् समस्तमुक्तिसुविहितम् नमामि कृष्णदैवतम् नमामि कृष्णदैवतम् नमामि कृष्णदैवतम् नमामि कृष्णदैवतम्